గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్. కేంద్ర ఎన్నికల సంఘం భారత రాజ్యాంగంలో 15వ భాగం 324 నుండి 329 ఆర్టికల్స్ కేంద్ర ఎన్నికల సంఘం నిర్మాణం మరియు విధుల గురించి తెలుపుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పడింది. ఇందులో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఇతర కమిషనర్లు ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తాడు. ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి వీరిని నియమిస్తాడు. అయితే 2023లో అరుణ్ గోయల్ నియామకం వివాదంగా మారడంతో కేంద్ర ఎన్నికల సంఘం యొక్క కమిషనర్ల నియామకం కోసం 2023లో కేంద్రం కొత్త చట్టం తెచ్చింది. ఇందులో భాగంగా వీరి ఎన్నిక కోసం త్రిసభ్య ఎంపిక కమిటీని ఏర్పాటు చేసింది. అందులో ప్రధాని, కేంద్ర మంత్రి మరియు లోక్సభ ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం మోడీ, అమిత్ షా, రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ ఎంపిక కమిటీ సిఫారసు చేసిన పేర్లను రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్గా నియమిస్తాడు. అయితే ఇటీవల కాలంలో ఈ ఎంపిక కమిటీ సిఫారసు చేసిన పేర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. సిఈసిగా జ్ఞానేష్ కుమార్ మరియు ఇతర కమిషనర్లుగా వివేక్ జోషి, సుఖ్బీర్ సంధు ఎన్నికయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం 1950 నుండి 89 వరకు ఒక కమిషనర్ను కలిగి ఉండేది. 1989లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం 3 కమిషనర్గా మార్చింది. 1990లో విపి సింగ్ ప్రభుత్వం 1 కమిషనర్గా మార్చింది. 1993లో పివి నరసింహారావు ప్రభుత్వం 3 కమిషనర్లను ఏర్పాటు చేసింది.